మహిళలు ఒక్కొక్కరు ఒక మిసైల్ లాంటి వారని బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. సభ్యత సంస్కారం నేర్పించేది మహిళలేనన్నారు. తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్లనేనని మండిపడ్డారు. విచ్చలవిడిగా అత్యాచార యత్నాలు జరుగుతున్న ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని పేర్కొన్నారు. యూపీలో మంచి పనులు చేయటం వల్లనే యోగి రెండోసారి గెలిచారన్నారు. అపవిత్రంగా ఉన్న రాష్ట్రాన్ని యోగి ప్రభుత్వం కడిగి పవిత్రం చేశారని చెప్పుకొచ్చారు విజయశాంతి. ఉత్తరప్రదేశ్ ఎలా ఉందంటే గుండాలు, రౌడీలు, ఇప్పుడు మాఫియాలు. అంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేరు, తిరగలేరు, చదువుకోలేరు, పని చేయలేరు, ఒక సేఫ్టీ అన్నది లేదు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, అందరూ పరిపాలించిన రోజుల్లో అంత దారుణం అయిపోయింది. మాఫియా తయారైపోయింది, సేఫ్టీ తక్కువగా ఉంది. అలాంటి భయంకరమైన ఉత్తరప్రదేశ్ ని యోగి గారు, మోడీ గారు తీసుకొచ్చి అద్భుతంగా చేశారు. ఫస్ట్ చేసింది ఏంటి తెలుసా యోగి గారు? లా అండ్ ఆర్డర్. ఒక్కొక్క రౌడీని, ఒక్కొక్క గుండాను, ఒక్కొక్క మాఫియాని కల్ప ముక్కలా ఏరి బయటపడేసి మొత్తం ఉత్తరప్రదేశ్ శుభ్రం చేస్తారు. అంత గొప్పగా శుభ్రం చేస్తారు. సో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి. మనకి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ చేశారు, శుభ్రం చేశారు, కంట్రోల్ తీసుకున్నారు. మాఫియా చేతుల్లో